అందరికి నమస్కారం. కొంచెం డిలే వచ్చింది యాక్చువల్లీ నా ప్రాజెక్ట్ వర్క్‌లో. కానీ ఇంగ అట్లా రాకుండా ప్రయత్నాలు చేస్తాను. యాక్చువల్లీ కొంత సిక్ ఉండే అందుకనే కొంత డిలే అయిందనమాట. బట్ ఎనీవేస్ కమింగ్ బ్యాక్ టు ద స్టోరీ. ప్రజలారా, మనము ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి అందరం ప్రయత్నాలు చేస్తా ఉంటాం. అందరూ ఎవరి వంతుకు వాళ్ళు ఎంతో కొంత ప్రయత్నం చేయడానికి, దేశాన్ని బిల్డప్ చేయడానికి మన వంతు ప్రయత్నంగా ఎంతో కొంత చేస్తూనే ఉంటాం. ఇక కొంతమంది ఉంటారు, అసాంఘికంగా కొన్ని బిహేవియర్‌లు చేస్తా ఉంటారు. ఇక వాళ్ళతోటి కొంత నష్టం జరుగుతా ఉంటది. కానీ వాళ్ళతో జరిగే నష్టం కంటే పెద్ద కుర్చీలలో కూర్చొని వాళ్ళు చేసే నష్టం, ఆ అరాచకం ఎంత ఘోరంగా ఉంటదో మీకు ఇవాళ చూపించబోతున్నా. చూడండి ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ దిస్ వన్. Supreme Court rejects plea for reverting to ballots, says EVMs are fine if you win and tampered if you lose. ఇది అంటే ఇప్పుడు ఇందులో నాకు ఒక క్వశ్చన్ ఏంటంటే, ఈవీఎంల గురించి మాట్లాడడానికి సుప్రీం కోర్టు ఒక డైలాగ్ పెట్టిందనమాట. ఏం డైలాగ్ పెట్టిందో చూడండి ప్రజలారా. వాళ్ళు ఏం చెప్తారంటే, గెలిస్తేనేమో ఓకే, ఓడిపోతే మాత్రం నష్టం జరిగిందా ఈవీఎంలతోటి అని చెప్పి మాట్లాడుకుంటా వస్తా ఉన్నారు. ఇది ఎవరు మాట్లాడాలి? అంటే ఈ ఈవీఎంల గురించి యెస్ ఆర్ నో, గుడ్ ఆర్ బ్యాడ్ అని చెప్పడానికి ప్రజలు కోరుకుంటున్నారు. ప్రజలు కోరుకుంటున్నప్పుడు ప్రజలకు ఒక ఆన్సర్ ఉంటది అక్కడ. వాళ్ళు గెలవాలా? వద్దా? ఉండాలా? వద్దా? అనేది ప్రజలు కోరుకునేది. అంతేగాని సుప్రీం కోర్ట్ చెప్పే మాట కాదిది. దిస్ ఈజ్ నాట్ ద చాయిస్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఎందుకుండాలి? ఎందుకుండొద్దు? అనేది వాళ్ళు డిస్కషన్ చేసిన తర్వాత, విన్న తర్వాత మాట్లాడాల్సిన మాట. అంతేగాని వాళ్ళకి వాళ్ళు డైరెక్ట్‌గా రిజెక్ట్ చేస్తారు అనంటే నాకొక క్వెషన్. రిజెక్ట్ చేయడానికే అయితే సుప్రీం కోర్ట్ దగ్గరికి మనం ఎందుకు పోవాలండి? వాళ్ళు మన మాట విని, అసలు మన ఆలోచన విధానాన్ని అసలు దీనికి కరెక్ట్‌గా ఉందా? లేదా? అని చెప్పి ఆలోచించే కెపాసిటీ ఉండాల్సింది సుప్రీం కోర్ట్‌కి. మరి వాళ్ళది ఏం వినకుండా డైరెక్ట్‌గా దీన్ని క్యాన్సిల్ చేసేస్తాము, రిజెక్ట్ చేసేస్తాము మన రిక్వెస్ట్‌ని అనంటే ఇది సమంజసంగా లేదు. దీన్ని ఎవరు చేసిండ్రు? ఎందుకు చేసిండ్రు? అంటే మనం గనక చూస్తే ప్రజల్లారా, మన పాల్ గారు ఉన్నారు కదా! మనం అందరం కొంత నవ్వుకుంటా ఉంటాం గానీ, ఆయన నిజంగా సుప్రీం కోర్ట్‌కెళ్ళిండు. హీ ఈజ్ అంటే ప్రీచర్ కదా! ఈయన దేవుడి గురించి ప్రీచ్ చేస్తా ఉంటాడు. ఈయనకు చాలామంది ఫాలోవర్సే ఉంటారు. అయితే పాల్ గారు ఏం చేసిండంటే సుప్రీం కోర్ట్‌కి పోయిండ్రు. ఇగో ఇది ఇట్లున్నది. ఈ చాలా దేశాల్లో నేను తిరిగిన దేశాలలో చాలా చోట్లలో కూడా ఈవీఎంలు లేవు. పేపర్ బ్యాలెటే ఉంది. మరి మనం పేపర్ బ్యాలెట్‌కి పోదాము అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. చెప్తే ఆయన్ని ఇక ఈ కమెంట్ చేసి సుప్రీం కోర్టు దాన్ని అక్కడనే డిస్మిస్ చేసింది. మరి డిస్మిస్ చేయొచ్చా సుప్రీం కోర్టు? సుప్రీం కోర్టుకు ఆ అధికారం ఉందా? ఉంటే అసలు ఎట్లాంటి సందర్భాల్లో చేయొచ్చు? ఎట్లాంటి సందర్భాల్లో చేయరాదు అంటే ఫస్ట్ వినాలే. ఎవ్వరైనా చేయాల్సిందేందంటే సుప్రీం కోర్ట్ గానీ, హైకోర్ట్ గానీ, ఏ కోర్ట్ గానీ వినాలే. వాదనలనేది వినాలే. వాళ్ళ పనే అది. వాళ్ళకి జీతం ఇస్తుంది అందుకని. లేకుంటే ఎందుకు వాళ్ళు? మనము ఒకటే మాట. ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్ళు, ప్రజలే పెద్దలు, ప్రజలే అందరికంటే గొప్ప. అంతేగాని సుప్రీం కోర్ట్ గాదు, ఏ ప్రధానమంత్రి గాదు, ఏ ఎలక్షన్ కమిషన్ గాదు, ఏ ఈడీ, సీబీఐ ఏది గాదు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అందరికంటే గొప్ప. అందుకనే పార్లమెంట్‌కు అంత కెపాసిటీ ఉంటది. సో, నంబర్ 1 మనం ఇటు మూవ్ అయిదాం. ఇప్పుడు నేను చెప్పిన మాట కాదు. కాన్స్టిట్యూషన్ కరెక్ట్‌గానే ఉంది. కానీ ఇంప్లిమెంటేషన్ గాని, అండర్‌స్టాండింగ్ గాని సరిగ్గా లేదు అని దుష్యంత్ దావే గారు చెప్తా ఉంటారు. మరి ఇది కరెక్టేనా అంటే అవును. ఇది ఇక్కడనే అయిపోలేదు. మనం ఇంక కొన్ని చూద్దాం ఇక్కడ. ఇప్పుడు డివై చంద్రచూడ్ గారు, ఈయన ఏమో సుప్రీం కోర్టుకు ప్రధాన న్యాయమూర్తి. వీళ్ళింట్లో పూజలకు ప్రధానమంత్రి గారు వస్తారు. ఇది నాట్ యాక్సెప్టబుల్. అసలు ఇది ప్రోటోకాల్ కాదు. దిస్ ఈజ్ నాట్ ద ప్రోటోకాల్. ఎందుకంటే జ్యుడిషియరీ సిస్టమ్ ఈజ్ సెపరేట్ ఫ్రమ్ పార్లమెంటరీ సిస్టమ్. వీళ్ళు ఎవ్వరితోటి కలవడానికి వీల్లేదు. అంటే ఇవి వీళ్ళు బైపాస్ చేస్తా ఉన్నారు. సుప్రీం కోర్ట్ అనేది ఏం చేస్తుందంటే, అక్కడ ఒక 30, 40 కుటుంబాలే ఉంటాయండి సుప్రీం కోర్ట్‌లో. ఈ కొలీజియం అని అంటారు. ఈ కొలీజియంలో 30, 40 కుటుంబాలు మాత్రమే ఉంటాయి. ఏం డిసిషన్ తీసుకున్నా ఈ 30, 40 కుటుంబాలలోకెళ్ళే ఒక కొత్త జడ్జి పుడతా ఉంటాడు. అది హైకోర్ట్‌కే గాని, సుప్రీం కోర్ట్‌కే గాని వీళ్ళే పుడతారు. ఇప్పుడు చంద్రచూడ్ ఉన్నారు. ఇంతకంటే ముందు వాళ్ళ నాన్న చంద్రచూడ్ ఉన్నారు. ఇప్పుడు సంజయ్ ఖన్నా ఉన్నారు కదా! ఆయన వాళ్ళ పెదనాన్ననో, బాబాయో లోపల ఉంటారు. ఇంకో ఖన్నా ఉంటారు. సో, వాళ్ళ అంకుల్ వాళ్ళే ఉంటారు. ఇంగ తర్వాత ఇంకెవరన్నా గావాయి వస్తారేమో రేపొద్దున. ఇంకో కొడుకు గావాయి వస్తాడు. వాళ్ళ నాన్న గావాయి ఉంటారు. ఇది ఇంతే అన్నమాట. ఈ సిస్టము రేపొద్దున చంద్రచూడ్‌కు కొడుకున్నాడు. మోస్ట్ లైక్లీ మళ్ళీ చంద్రచూడ్ కొడుకే వస్తాడు అక్కడికి సుప్రీం కోర్ట్‌లకి.
సో, అంటే ఈ కుటుంబాలు మాత్రమే ఏలుతున్నాయి. వీళ్ళు ఏం జెప్తే అదే న్యాయము. వీళ్ళు చెప్పిన దానికి అడ్డుగా మనం చెప్పడానికి వీల్లేదు. ప్రతి 10 కేసులలో ఏదో ఒకటో, రెండో నామకే వాస్తే ఆహా! ఓహో! అనిపిస్తారు. మనమందరం అప్పుడు అవును సుప్రీం కోర్ట్ అంటే మాకు నమ్మకం ఉంది, గౌరవం ఉంది అని జెప్పి చెప్పడం ముందుకెళ్ళడం. ఇంతే ఉంటది. అంతేగాని అంతకు మించి మనం చెప్తే మనం కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందొస్తాము. మనం శిక్షలు పడతా ఉంటాయి మనకు. ఈ ఈ మాట చెప్పినందుకు నా మీద కూడా ఏదైనా కేసు వస్తే వస్తది కావచ్చు గానీ, సరే చూద్దాం వచ్చినాక అప్పుడు చూద్దాంలే గానీ మనం ఏం దొంగలమేం కాదు గానీ. సో, అయితే నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే ప్రజల్లారా, సుప్రీం కోర్టు ఇగో ఇట్లాంటి పనులు చేస్తా ఉంది. మరి వీళ్ళకి శిక్షలున్నాయా? అంటే వీళ్ళకి శిక్షలుండవు. ఎందుకంటే వీళ్ళకి అకౌంటబిలిటీ అనేదే లేదు. వీళ్ళు అకౌంటబుల్ కాదు. ఇక మనం ఇంకా కొన్ని ఇట్లా చూద్దాము. సో, ఇక్కడ సుప్రీం కోర్టు ఏమేం చెప్పుకుంది అంటే, ఇగో ఇక్కడ కొంచెం కిందికెళ్ళి చూస్తే, ఈ ఈవీఎంలల్ల అవకతవకలనేటివి జరగనే లేదు. అవకతవకలు జరగనప్పుడు ఎందుకు మేము వింటము అని చెప్పి జస్టిస్ నాథ్ గారు చెప్తా ఉన్నారు. ఈ ఈవీఎంలల్ల ఇంకా హ్యాకింగ్ జేయడానికి వీలు గాదు అని చెప్పి చెప్తా ఉన్నారు. హ్యాకింగ్ జేయడానికి వీలు గాదు అన్నప్పుడు మనకు వీవీప్యాట్లున్నాయి. మరి వీవీప్యాట్లల్లా అన్ని వీవీప్యాట్లు పెడితే నష్టమేంది? ఇప్పుడు మనకు ఒక 100 పోలింగ్ బూతులున్నాయి అనుకుందాం ఒక కాన్స్టిట్యుయెన్సీల. ఆవిటికి 100 వీవీప్యాట్లు పెట్టి, ఈ 100 వీవీప్యాట్లను లెక్కేయడానికి ఏం నష్టం వచ్చింది? నాకు నాకు గావాల్సిన క్వెషన్ అయితే ఇదొకటే. అసలు పేపర్ బ్యాలెట్ ఫస్ట్ వెళ్ళాలి. సరే దాంట్లో కూడా అవకతవకలు ఒకప్పుడు జరిగినాయి అనేది ఉంది కాబట్టి, దాన్ని గాకుండా మనం ముందుకెళ్తే గనక వీవీప్యాట్‌లు అన్నిటిని లెక్కేసుకొని, వీవీప్యాట్‌లు అన్నిట్లల్లా ప్రాపర్‌గా వచ్చిందా లేదా టాలీ చేసుకుంటే నష్టమేంది? ఎందుకు టాలీ చేయాలి అంటున్నాను అంటే, చూడండి ప్రజల్లారా, కొంచెం కిందికి జరిగిన తర్వాత చూపిస్తా. ఇగో ఇక్కడ చూడండి. ఇక్కడ ఒకసారి చూడండి ప్రజల్లారా. ఇగో ఇక్కడ జితేంద్ర అహ్వాద్ అని చెప్పి ఆయన ఉన్నారు. ఆయన ఎలక్షన్ ఇప్పుడు ఎలక్షన్‌లల్ల మనకు ఓటింగ్ ఉంది కదా! టర్నౌట్ డిస్‌క్రిపెన్సీ ఎట్లున్నాయో చూపిస్తుండు. మహారాష్ట్రలో ఎన్‌డీఏ గెలిచింది. ఇక్కడ ఓటర్ టర్నౌట్ మనకు మామూలుగా 7 నుంచి 6 పీఎం దాకా ఉంటది కదా! 7 ఏఎం నుంచి 6 పీఎం దాకా ఉంటది. కానీ ఇక్కడ 5 నుంచి 11:30 పీఎంకి ఎలక్షన్ రోజున 7.83% అంటే ఆల్మోస్ట్ 8% ఓట్లు పెరిగినయి. 8% ఓట్లు పెరుగుడుతోటి ఇది మహారాష్ట్రలో ఎన్‌డీఏ గెలుపుకు సాధ్యమైంది. ఎందుకంటే 76,00,000 ఓట్లు అడిషనల్‌గా పోలయినయి ఈ టైంలల్లా. ఇవి మరి ఫార్మ్ 17 ఉంది గదా! మరి ఫార్మ్ 17లో ఇది ప్రాపర్‌గా దీనికి దానికి లెక్కలు కుదిరినాయి అంటే చాలా చోట్లల్ల ఇవి లెక్కలు కుదురుతలేవు. కుదరకనే ఇబ్బందులు తయారైతున్నాయి. ఓకే. అయితే ఇది ఇక్కడుంది. మనకు జార్ఖండ్‌లో చూద్దాం. జార్ఖండ్‌లో చూస్తే ఇప్పుడు ఫేజ్ 1, ఫేజ్ 2 ఈ 2 ఫేజులలో గనుక చూస్తే ఒకసారేమో 1.79% ఇంకోసారేమో 0.86% అంటే ఇక్కడ 2,00,000 ఓట్లు, ఇక్కడ 1,00,000 ఓట్లు ఆఫ్టర్ 5 పీఎం. ఆఫ్టర్ 5 పీఎం ఇక్కడ 3,00,000 ఓట్లొస్తే జార్ఖండ్‌లో, మహారాష్ట్రలో మాత్రం 76,00,000 ఓట్లొచ్చినాయి. 76,00,000 ఓట్లు అంటే ఆల్మోస్ట్ 8% అనమాట. 8% ఓట్లల్ల తేడా వచ్చినప్పుడు ఇగ ఎటన్నా స్వింగ్ అయితది. ఎలక్షన్‌లల్ల ఏది ఎటన్నా స్వింగ్ అయితది. అయితే ఈ స్వింగు మీరిక్కడ మళ్ళొకసారి చూడండి. నేను చెప్పిన మాట కాదిది. దేవేంద్ర ఫడ్నవీస్ గారు. ఈయన ఇప్పుడు మేబీ మోస్ట్ లైక్‌లీ ఆహ్, మ మన మహారాష్ట్రకి ముఖ్యమంత్రి అయితారు. ఇంతకంటే మనకు మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి కాబోయే అభ్యర్థి మోస్ట్ లైక్‌లీ. దేవేంద్ర ఫడ్నవీస్ గారు ఏం చెప్తుండంటే, ఇగో ఓటర్ టర్నౌట్ ఎక్కువొచ్చినప్పుడు బీజేపీ గెలుస్తది. అంటే ఓటర్ టర్నౌట్ ఎక్కడొచ్చినప్పుడు మరి? ఆఫ్టర్ 5 పీఎం వచ్చినప్పుడా? బిఫోర్ 5 పీఎం వచ్చినప్పుడా? మరి ఈ లెక్కేందో ఒకసారి జెప్పాలె. మరి ఇది ఆఫ్టర్ 5 పీఎం వచ్చింది. ఈ ఈవీఎం తేడాలతోటి వచ్చిందన్నట్టా? నాన్ ఈవీఎం అంటే నార్మల్‌గా ఏమన్నా వచ్చినట్టా? ఇప్పుడు 8%, 9% ఓట్లల్లో వచ్చినాయి అని అన్నప్పుడు, ఇంత పెద్ద చంక్‌ను, ఇంత పెద్ద నంబర్‌ను మనం డినై జేస్తున్నాము అంటే ఇది ఎందుకు కరెక్టు? ఎట్లకెళ్ళి కరెక్టు? ఇది ఇక్కడ అయిపోలేదు ప్రజల్లారా. మీరింక చూస్తూనే ఉండండి. కొంచెం కిందికి పోయి చూపిస్తా నేను ఒకటి మీకు మెసేజ్. ఇక్కడ చూడండి. ఇది ఒకసారి ఏమైందంటే రాజీవ్ చంద్రశేఖర్ గారు ఈయన మన సెంట్రల్ మినిస్టర్ ఒకప్పుడు ఇంకా ఆయనకును ఇలాన్ మస్క్ ఇద్దరు ట్విట్టర్లో కొట్టుకున్నారు. ఏమని కొట్టుకున్నారంటే ఈవీఎంలు అనేటి హ్యాక్ అవుతాయి అని చెప్పి ఇలాన్ మస్క్ చెప్పారు. మరి ఇలాన్ మస్క్ అనే అతను ఇక తెలిసిందే కదా, ప్రపంచంలో వన్ ఆఫ్ ద బెస్ట్ టెక్ సావీ అని చెప్పి చెప్పుకోవచ్చు. మరి రాజీవ్ చంద్రశేఖర్ అంటున్నంటే ఇది అంత ఈజీగా సాధ్యపడదు మనకు అని చెప్పి చెప్తా ఉన్నారు. సాధ్యపడదు అన్నప్పుడు ఈయన సాధ్యమైతే అని ఈయన చెప్తుండు, సాధ్యపడదని ఈయన అంటుండు. ఇవి ఈ సాధ్యపడతది, సాధ్యపడది ఈ పంచాయతీ లెక్కలు తెలుసుకోవడానికి మనం కొద్దిగా కిందికి పోదాం. చూడండి ప్రజలారా.
ఇక్కడ రాహుల్ గాంధీ గారు ఏం చెప్తా ఉన్నారంటే ఎవ్వరు కూడా ఈ స్క్రూటినైజ్ చేయడానికి వీలు కాదు ఈవీఎంలని అని చెప్పి చెప్పుకుంటారు. ఇక్కడనే అయిపోలేదు. ఇంకో ఈయన ఎవరు మన అఖిలేష్ యాదవ్ గారు, ఈయన ఏం చెప్తున్నట్టే ఈవీఎంలతోటి డేంజర్లు అయితే ఉన్నాయి కదా అని చెప్పి చెప్పుకుంటూ వస్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయి. ఇది అదొక్కటే కాదు, అసలు 2016 సబ్జెక్ట్ కరెక్షన్ 2015 2016 ఆ టైంలో ఉన్నప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఆప్ వాళ్ళు ఏకంగా వాళ్ళ అసెంబ్లీలో అసలు ఇవి ఈవీఎంని ట్యాంపర్ చేయొచ్చు అని చెప్పి చూపించారు కూడా. దే షోడ్ ద లైవ్ డెమో. అయితే లైవ్ డెమో చేసి చూపించినప్పుడు మరి దాన్ని డినై చేసిండ్రు. సో నేనేం చెప్తున్నానంటే లైవ్ డెమోలను డినై చేసిండ్రు. ఫామ్ 17లా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. వీవీప్యాట్లు ప్రాపర్గా ఫుల్గా కౌంట్ చేస్తలేరు. ఈవీఎంలు హ్యాక్ అయితే కావా అనేది ఒక 50% ఛాన్సే వేసుకుందాం మనం. 100% అంటలేదు, నేను 50% అనే అంటున్నాను. సో మిగతా అన్ని కాన్సెప్ట్లు ఉన్నాయన్నప్పుడు మళ్ళీ ఒకసారి చూడండి, వీవీప్యాట్లు కౌంట్ చేయము, ఫామ్ 17Cలు ప్రాపర్గా కౌంట్ ఉండదు, ఈ డిస్క్రిపెన్సీ ఉంటుంది. ఆఫ్టర్ 5 PM 6 PM ఎలక్షన్ల తర్వాత కూడా నంబర్ విపరీతంగా పెరుగుతూ ఉంటుంది కొన్ని రాష్ట్రాలలో. హై నంబర్ ఆఫ్ ఓట్స్ పెరుగుతూ ఉంటాయి. తర్వాత ఓట్లల్లో తీసేస్తారు, కొన్ని ఓట్లు తీసేస్తారు. ఇది నేను చెప్పింది కాదు, ఇక్కడ కూడా చూడండి ప్రజలారా, మీరు జస్ట్ లెటస్ గో డౌన్ ఓవర్ హియర్. ఇగో ఇక్కడ ఓటు చూపిస్తా, ఇక్కడ ఒకసారి చూడండి ప్రజలారా, ఇదిగో ఇక్కడ చూడండి. ఇది నేను చెప్పింది కాదు, నితిన్ గడ్కరీ గారు ఆయనే 3.5 లక్షల ఓట్లు కట్ చేసిండ్రు అని అన్నారు. మరి ఈయన ఓట్లు ఎవరు కట్ చేస్తారంటే మనందరికి తెలిసిందే కదా, బీజేపీలో నితిన్ గడ్కరీ గారు కొంత సౌమ్యులు, కొంత గౌరవనీయులైన. అయితే ఆయనకున్న పార్టీలో కొంతమంది పెద్దలకు పడనప్పుడు ఆయన్ను ఓడగొట్టడానికి ఈ ప్రయత్నాలు కూడా జరిగినాయి. 3.5 లక్షల ఓట్లు ఆయనే తీసేయడం జరిగింది. మరి ఆయనే చెప్తుండేది, మన మీతోల్లో ఎవరో కాదు. సో దీన్ని ఎవరు పోస్ట్ చేసిండ్రు? ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు. ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు పోస్ట్ చేసి ఇచ్చిండ్రు. సో అంటే నేను ఏం చెప్తున్నాను అంటే, ఇన్ని అవకతవకలు ఇంత ఘోరంగా ఉంటుంది అని అనుకున్నప్పుడు సుప్రీంకోర్టుకు ఒక కేసు తీసుకుపోయినప్పుడు సుప్రీంకోర్టు గెలిస్తేనేమో ఓకే, ఓడిపోతే నాట్ ఓకేనా అని చెప్పి ఒక డైలాగ్ కొట్టేసి ఆ అప్లికేషన్ ఫామ్ను వాళ్ళు చించవతల బారేసారు బుట్టలల్లా. సో అంటే ఇది ఎవరు చేసిండ్రు? సుప్రీంకోర్టుకు ఏమంత అవసరం వచ్చింది ఇవి చేయడానికి? సుప్రీంకోర్టు ఇవి చేస్తూ ఉంటుంది, ఇంకో దిక్కేమో ఎలక్షన్ కమిషన్. వీళ్ళిద్దరు కూడా అసలు ఏం చేస్తుండ్రు భారత ప్రజాస్వామ్యాన్ని అంటే, ఇవాళ మేబీ మనకు మరి హ్యాకింగ్ అయిందో కాలేదో మనకు తెలియదు, ఎందుకంటే అందులో ఫుల్ డీటెయిల్స్ మనకు లేవు కాబట్టి మనం చెప్పలేము. ఇవాళ వీళ్ళందరూ మాట్లాడుతున్న దాని ప్రకారమే చూస్తూ ఉంటాం. ఇది కనుక హ్యాకింగ్ కనుక నిజమైతే వీళ్ళు ఫ్యూచర్లో చరిత్రహీనులు కాదా? వీళ్ళు టెర్రరిస్టుల కింద రారా? ఇప్పుడు ఇది కోర్టే కావచ్చు, లేకుంటే ఇది ఎలక్షన్ కమిషనే కావచ్చు. మరి ఎవరైనా సరే వినాల్సింది వినకుండా, చెప్పాల్సింది చెప్పకుండా, ప్రజలకు చూపించాల్సింది చూపించకుండా ఉంటే వీళ్ళు రేపు పొద్దున వీళ్ళు ఏంది అనేది కనుక చూస్తే వీళ్ళు మరి ఏ ఏ ఏ సిచ్యువేషన్లో స్టాండ్ అయి ఉంటారో ఒకసారి గుర్తుంచుకోవాలి. కనుక ప్రజలారా నేను చెప్పేది ఒకటే, ఈవీఎంలలో అవకతవకలు జరగడానికి వీలవుతుంది. ఎప్పుడైనా సరే ఒక ఎలక్ట్రానిక్ మెషిన్ ఉంటే దాన్ని హ్యాక్ చేయవచ్చు. దానికి బ్లూటూత్ ఉందా, గీటూత్ ఉందా, ఈ టూతా, ఆ టూతా, ఏ టూత్ కాదు, దట్ కెన్ బి హ్యాక్డ్. వన్స్ ఇట్స్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్, యూజువలీ దట్ కెన్ బి హ్యాక్డ్. అదే ఉన్నది, నేను చెప్పిన మాట కాదు, ఇలాన్ మస్క్ చెప్పిన మాట. ఫామ్ 17Cలు, ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఓట్స్, కొన్ని ఓట్స్ తీసేయడాలు, ఓకే, అలాగే వీవీప్యాట్లు కౌంట్ చేయకపోవడాలు, ఇవన్నీ కూడా మనకు క్వశ్చన్సే. ప్రజాస్వామ్యాన్ని అతి దారుణంగా దెబ్బతీసే వ్యవస్థ ఏంది అంటే ఎలక్షన్ కమిషన్. దాన్ని సపోర్ట్ చేస్తుంది సుప్రీంకోర్టు. సో ఇవి రెండు సంస్థలు కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నాయని నాకు అనిపించింది. ఇది నా పర్సనల్ ఒపీనియను. ఎందుకు అంటే ఇగో బేస్డ్ ఆన్ ఆల్ దీస్ థింగ్స్ నేను నా పర్సనల్గా మాత్రం మళ్ళీ వీవీప్యాట్లకి 100% ఓటింగ్ కౌంట్ చేయమని చెప్తాను నేను. అదొకటి నెంబర్ 1 థింగ్. వాళ్ళు మార్చము, మేము ఈవీఎంలు అట్లనే ఉంటాయి అని అంటే వీవీప్యాట్లు 100% కౌంట్ చేయమని చెప్తాను. ద బెస్ట్ ఆన్సర్ ఈజ్ ఆల్వేస్ అగైన్ గోయింగ్ బ్యాక్ టు బ్యాలెట్ పేపర్. మనకు బ్యాలెట్ పేపర్ అట్లా కుదరదు అన్నప్పుడు ఇట్లనైనా చేయండి. ఓకే, సో ఈ వీడియో ఇప్పటికే చాలా లాంగ్ అవుతుంది ప్రజల్లారా.
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మనందరి చేతులల్లో ఉంది. అది మనందరి బాధ్యత. ఉట్టి కోర్టో, ఎలక్షన్ కమిషనో, లేకుంటే ప్రధానమంత్రో, లేకుంటే ఇంకా వేరే మంత్రులో వాళ్ళో వీళ్ళో గాదు. మనం సామాన్యులం. మనం ప్రజలం. దీని అవసరం మనకే అందరికంటే ఎక్కువుంది. సుప్రీం కోర్టుకు లేదు దీని అవసరం, పార్లమెంట్‌కు లేదు దీని అవసరం, ఇంకా ఏ బ్యూరోక్రాట్స్‌కి గూడా లేదు దీని అవసరం. మనకే ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఎక్కువుంది. కనుక దీన్ని కాపాడుకుందాము. దీనికి వీలైనంత ప్రయత్నం చేద్దాము. ఓకే. సో, ఈ వీడియో ఇప్పటికి ఎండ్ చేస్తున్నాను. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. జై హింద్.